ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా పాలేరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మొత్తంగా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,23,196 ఉన్నటువంటి పరిస్థితి. అలాగే స్త్రీ పురుషులకు సంబంధించి 1,14,636 స్త్రీలు ఉంటే పురుషులు 1,08,554 ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 16 సార్లు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగితే అందులో 12 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సిపిఎం, ఒకసారి సిపిఐ గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గెలిచినటువంటి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవాలని చూస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ షర్మిల అనేది వివాదం ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి. ఆమె అక్కడ నుంచి పోటీ చేస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాలేరు నుంచి షర్మిల పోటీపై ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యం, సిపిఐకి సంబంధించినటువంటి బలంగా ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్ల శాతం నియోజకవర్గం నేపథ్యంలో ఆమె పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో 2 జనరల్ స్థానాలుంటే పాలేరు నియోజకవర్గం ఖమ్మం తర్వాత రెండో జనరల్ స్థానం. పాలేరు నియోజకవర్గంలో 16 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బలమైనటువంటి పునాది తగినటువంటి నియోజకవర్గం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఏనాడు కూడా ఓటమి వైపు చూడలేదు. ఇటీవల 2018 ఎన్నికల్లో జరిగిన నేపథ్యంలో అక్కడ కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీద గెలిచి కాంగ్రెస్ చేరడం వల్ల ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఇదే తరుణంలో పాలేరు నియోజకవర్గంలో ప్రధానంగా ఈరోజు అటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి ఇద్దరి మధ్య ప్రధానమైన పోటీ ఒకే పార్టీ నుంచి కొనసాగుతోంది. సీటు నాదంటే నాదు అని పోటీ పడతా ఉన్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. అదే నేపథ్యంలో కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి, కూతురు ఇద్దరు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన తిరుగుతూ దళిత గిరిజన వాడల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ రేసు గుర్రం లాగా పరిగెడతా ఉంది. నేను పాలేరు నియోజకవర్గంలో నేను పోటీ చేయాలా, లేదు వేరే వాళ్ళతో పోటీ చేయించాలా అనేటువంటి షర్మిల, పొంగుల శ్రీనివాసరెడ్డి వర్గీయులు తాపత్రయపడతా ఉన్నారు. షర్మిల పాలేరు నుంచి పోటీ చేయాలి అని మొదట అనుకున్నప్పటికీ ఇప్పుడు పోటీ చేసే ఆలోచన ఉంది తప్ప స్పష్టత ఏమాత్రం కూడా ఇవ్వట్లేదు అనేది కూడా ప్రధానంగా నియోజకవర్గంలో చర్చ కొనసాగుతా ఉంది. అదే నేపథ్యంలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ నేతలు ప్రధానంగా అటు మాజీ మంత్రి రామరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు కొడుకు చరణ్ రెడ్డి కావచ్చు, తర్వాత రాయల నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత రామసాహెబ్ మాధవి గాని వీళ్ళందరూ కూడా ఆశావాహుల్లాగా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తామని చెప్పేసి ఆశిస్తా ఉన్నట్టు నేపథ్యం కూడా నియోజకవర్గంలో నడుస్తా ఉంది. అదే తరుణంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కాలంలో నేలకొండపల్లి వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోరిక నాకు పెండింగ్ ఉంది, అది నెరవేర్చే అవకాశం నాకు కల్పించండి అని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. గోదావరి జలాలని పాలేరులో కలపడమే నా ప్రధానమైనటువంటి చివరి ఆశయం అని చెప్పేసి కూడా చెప్పడం ప్రధానంగా నియోజకవర్గంలో బాంబు పేలినటువంటి సందర్భం కనబడతా ఉంది. టికెట్ నాదంటే ఇప్పటికే ప్రకటిస్తా ఉన్నారు. నిన్న కందాల ఉపేందర్ రెడ్డి కూడా తిరుమలపాలెం మండలంలో జరిగినటువంటి ఒక సభలో నియోజకవర్గంలో నేనే పోటీ చేస్తా ఉన్నాను, 3వ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబోతా ఉన్నాడు, రెడీగా ఉండని చెప్పేసి సహచార బృందంతో చెప్పినటువంటి నేపథ్యం కూడా నియోజకవర్గంలో కనబడతా ఉంది. ఓవరాల్ గా చూస్తున్నప్పుడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పావులు కదుపుతున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం వర్గపోరులో కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ ఎన్నికైనటువంటి తాతమ్మది కూడా పాలేరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలి అని అడిగినట్లు కూడా నియోజకవర్గ చర్చ జరుగుతుంది. రాజశేఖర్, రైట్ ఉపేంద్ర, ఒకవేళ ఖచ్చితంగా కనుక షర్మిల పోటీ చేస్తే, ఒకవేళ టికెట్ ఆశించి కనుక కుదిరి వాడుకున్నటువంటి ఒప్పందం నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేస్తే ప్రభావం ఎలా ఉండబోతుంది? అలాగే ఇక్కడ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభావం గతంలో గెలిచినటువంటి దాఖలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీకే ఉన్నటువంటి ఆదరణ లేకపోతే ఓట్ల శాతానికి సంబంధించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ అయిపోతుంది? అంటే ఒకవేళ షర్మిల కనుక పోటీ చేస్తుంది, ఎందుకంటే గతంలో కూడా షర్మిల తనదైనటువంటి శైలిలో కేసీఆర్ను దాదాపుగా ప్రతి విషయంలో కూడా నిరుద్యోగుల సమస్య కానీ ప్రతి సమస్య కూడా స్పందించినటువంటి నేపథ్యం, నిరాహార దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితులు, ఆహారకారులు పోలీసులు అడ్డుకోవడం ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యం, ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిష్మా కూడా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? రైట్
షర్మిలకు సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ బలమైనటువంటి పునాది కలిగిన నేపథ్యంలో షర్మిల పోటీ చేస్తే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి ప్రధానమైనటువంటి పోటీ చెప్పుకోవచ్చు. ఇటు బీజేపీ నామాత్ర పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో కావచ్చు, లేదు వామపక్షాలు బలమైనటువంటి నియోజకవర్గం, గతంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గం సండ్ర వెంకట వీరయ్య గెలిచారు. సండ్ర వెంకట వీరయ్య సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం కూసుమంచులో కూడా బీఆర్ఎస్ కి పట్టుంది. అలాగే అటు నెలకొండపల్లిలో కాంగ్రెస్ కు, ఇటు రూరల్ మండలంలో వామపక్షమైనటువంటి పునాదులు, తిరుమలాయపాలెం మండలంలో హోరాహోరీగా పోటీ నెలకొన్న నేపథ్యంలో షర్మిలకు సంబంధించి పోటీలో ఉండి అటు వామపక్ష పార్టీలు పొత్తుతో బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తే మాత్రానికి ఇరు వర్గాల మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో ఉత్కంఠమైనటువంటి పోటీ నెలకొనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత నియోజకవర్గం రూరల్ మండలానికి సంబంధించినటువంటి తెల్లరపల్లి గ్రామ వాస్తవ్యులు, అతను కూడా నియోజకవర్గంలో రేపు బీఆర్ఎస్ తో పొత్తులో పాలేరు నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్లుగా ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతా ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ వామపక్ష పార్టీలు కలిసి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తమ్మినేని వీరభద్రం పోటీలో నిలిపితే అటు షర్మిల వచ్చిన ప్రధానంగా గట్టి పోటీ నెలకొంటుందని మాత్రం నియోజకవర్గంలో చర్చ కొనసాగుతా ఉంది రాజశేఖర్. అదే నేపథ్యంలో అటు బిఎస్పి నుంచి కూడా మరో అభ్యర్థి అల్లిక వెంకటేశ్వరరావు అనే ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా టికెట్ ఆశిస్తూ బిఎస్పి నుంచి కూడా పోటీలో నెలకొన్నాడు. అతను కూడా బహుజన ఓట్లు చాలా ఉన్నాయి, బహుజనులు ఖచ్చితంగా ఈ రోజు బహుజన ఓట్లు నాకే పడతాయని ఆశిస్తూ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేస్తూ అన్ని మండల కేంద్రాలలో ఈరోజు ఎలక్షన్ ఆఫీసెస్ ను ఓపెన్ చేస్తున్న నేపథ్యం కూడా పాలేరు నియోజకవర్గంలో కనిపిస్తా ఉంది రాజశేఖర్.